హాయ్ ఫ్రెండ్స్, మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ప్రజెంట్ మనం గోవాలో ఉన్నాం, అది అంతా మీకు తెలుసు, ఆల్రెడీ ముందు వీడియోస్లో చూశారు. సో ఈరోజు గోవా ఎక్స్ప్లోర్ చేసేదానికైతే వెళ్తున్నాము. ప్లేసెస్ అంటారా, ప్లేసెస్ ఇంకా ఫిక్స్ కాల శ్రీకాంత్కి తెలుసు. మీకు బ్యాక్ సైడ్ కనిపిస్తుందంతా మేమున్న రిసార్ట్ ఎక్సలెంట్గా ఉంది, సూపర్ అసలుకి. ఆల్రెడీ శ్రీకాంత్ అండ్ ధీరత్ వినోద్ వచ్చేసి బైక్స్ దగ్గరికి వెళ్ళిపోయారు. నేను చైన్ లూప్స్ ఏమన్నారా, చైన్ లూప్ మర్చిపోతే చైన్ లూప్ కోసం బ్యాక్ వచ్చి మళ్ళీ చైన్ లూప్ తీసుకొని అయితే నేను వెళ్తున్నాను. ఇటువంటి శ్రీకాంత్ ఇక్కడ వెయిట్ చేస్తున్నాడు. అండ్ డామినార్ వినోద్ 400 శ్రీకాంత్ అలవాటు చేశాడు. ధీరత్ కూడా వచ్చేసాడు. ఇక్కడ నుంచి మనం బైక్స్ దగ్గరికి వెళ్ళి రైడ్ అనేది స్టార్ట్ చేద్దాం. వర్షం పడే మూమెంట్ ఉంది, లేట్ చేయకుండా తొందరగా వెళ్తే బెటర్ అనుకుంటా. వర్షం పడద్ది, మేబీ ఆఫ్టర్నూన్ గా పడదంట. మనం ఇప్పుడే రిసార్ట్ నుంచి అయితే బయటకు వచ్చాము. అగోడా ఫోర్ట్కి అయితే వెళ్తున్నాము. అప్పర్ అగోడా అండ్ లోయర్ అగోడా ఫోర్ట్కి అయితే వెళ్తున్నాం. ఫస్ట్ మనకి ఏంటంటే లోయర్ అగోడా ఫోర్ట్ దగ్గరలో ఉంది. సో మనం ఆ ఫోర్ట్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఫోర్ట్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాము. శ్రీకాంత్ వాళ్ళు వెనుకున్నారు, సో నేనైతే ముందు వచ్చేస్తున్నాను. నిజంగా టు బి ఫ్రాంక్ చెప్పాలంటే నా యాక్షన్ కెమెరా అయితే చాలా ఇబ్బందులు అయితే ఉన్నాయి. ఏడగా అటు ఇటుగానే ఉన్న తేడా అయితే కొట్టుకొని పోతారట్టే, చాలా జాగ్రత్తగా ఉండాలి. నాకు తెలిసి ఇంక స్ట్రైట్ రోడ్ అండి లోయర్ అగోడా ఫోర్ట్కి. ఇక్కడ నుంచి వెళ్ళాలంటే మొత్తం స్ట్రైటే, ఏకదమ్ రోడ్ ఉంది, సూపర్ ఉంది అసలుకి. నిన్నంతా వర్షం పడింది, ఈరోజు అసలు వర్షం కూడా లేదు. అసలుకైతే మాత్రం ఈరోజు రైడ్ అయితే మాత్రం కిర్రాక్ అసలుకి. సో ఇట్లానే వర్షం పడకుండా ఉంటే చాలు. సో మొత్తం ఏంటంటే ఈరోజు మంచి ప్లాన్స్ అయితే వేసుకున్నాం. ఫస్ట్ అగోడా ఫోర్ట్ అయిపించుకుని అక్కడే జైలు కూడా ఉంది. పాసిబుల్ అయితే మీకు జైల్ వ్యూ చూపిస్తాను, బట్ కానీ జైల్లోకి అయితే ఎంట్రీ ఉండదంట శ్రీకాంత్ అన్నాడు. సో మీకు పాసిబుల్ అయినంత వరకు అయితే మేము చూపించేదానికైతే ట్రై చేస్తాను. మనం ప్రజెంట్ అయితే లోయర్ అగోడా ఫోర్ట్కి అయితే వెళ్దాం. అక్కడ నుంచి వ్యూ అయితే మాత్రం చాలా బాగుంటుందని చెప్పాడు శ్రీకాంత్. అండ్ రెహమాన్ బ్రో కూడా చెప్పాడు. ఫస్ట్ మనం ఏంటంటే ఆ ప్లేస్కి వెళ్ళేసి అది చూసిన తర్వాత అప్పర్ అగోడా ఫోర్ట్కి అయితే వెళ్దాము. ఫస్ట్ అయితే ఆకలి వేస్తుందండి, ఆకలి ఇంకా మొత్తం ఆ ప్లేస్ ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత రిటర్న్ చూసుకోవాలి. ఆఫ్టర్ దట్ అయిపోయిన తర్వాత మళ్ళీ కొంచెం రూమ్కి వచ్చి తర్వాత కొంచెంసేపు ఏమన్నా రెస్ట్ తీసుకొని మిగతా 2 కన్నా మళ్ళీ ఇంకో బ్లాగ్ అనేది స్టార్ట్ చేయాలి. చూద్దాం టైం ఎలా సెట్ అవుద్దో ఏందో చూసుకొని ఆ విధంగా ప్లాన్ చేసుకోవచ్చు. నేను ఏదన్నా మీకు ఈ రోడ్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటే ఈ ఏరియాలు మనకు తెలియదు. సో అంతా గూగుల్ తల్లి, గూగుల్ మాతాజీ. మనం ఆల్వేస్ ఏంటంటే గూగుల్ మాతాజీని నమ్ముకొని పోవడమే. వచ్చేయడమే, ఏంలే ఇండికేటర్లే ఏంలే వచ్చే బ్రో, దాన్ని ఏముందిలేండి. అసలు ఎక్సలెంట్ లొకేషన్ అండి గోవా. బట్ కానీ ఇప్పుడైతే రావద్దు గోవాకి, ఇంకొక 1.5 మంత్ ఆగండి. నవంబర్ డిసెంబర్ అట్లా ప్లాన్ చేసుకోండి, అప్పుడైతే మాత్రం సూపర్ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే గోవా చాలా ఖాళీగా ఉంది. న్యూటన్స్ రెస్టారెంట్ అయితే ఇక్కడ చాలా రెస్టారెంట్స్ అయితే ఉన్నాయి. మీకు బడ్జెట్ ప్రాబ్లం కానంటే మీరు బడ్జెట్ చూసుకొని ఏ హోటల్ అన్నా చూసుకోండి. బికాజ్ ఎందుకంటే వాన్ చేస్తారండి, రేట్స్ మాత్రం వాన్ చేస్తారు. అండ్ ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే నిన్న ఆఫ్టర్నూన్ ఒక హోటల్కి వెళ్ళాము. మన తెలుగు వాళ్ళ పేరు పెట్టారు, గుంటూరు చిల్లియా, గుంటూరు సంథింగ్, అదే గుంటూరు చట్నీ ఏదో పెట్టారు. అసలుకి దారుణం అండి, మొత్తం ఓల్డ్ స్టాక్ వేసాడు. అంటే స్టోరేజ్ అసలు తినలేకపోయాను. అట్లాంటి హోటల్స్ ఉంటాయి. మీరు ఏదన్నా గోవాకి వస్తే రష్గా ఉన్న హోటల్స్లోనే ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు లేట్ అయినా రష్గా ఉన్న హోటల్స్లోనే మీరు తినండి. ఎందుకంటే అక్కడే సేల్స్ జరుగుతాయి, ఫ్రెష్ ఐటెం మొత్తం ఉంటుంది. మీరు ఎవరు లేని చోట అయితేనా వాడు పెట్టే ఫుడ్ మీకు ఎప్పటిదో ఉంటుంది అది. సో ఇవన్నీ పరిగణలో పెట్టుకొని మీరు చూసుకోండి గోవా ట్రిప్కి వస్తే మాత్రం. అయితే గోవాకి వస్తే మాత్రం చాలా ప్లేసెస్ అయితే ఉన్నాయి. మీరు గోవా పోలీసెస్, మీకు లెఫ్ట్ సైడ్లో గోవా పోలీసు అంటే వాళ్ళు ఈ మన వెహికల్స్ని ఏం ఆపట్లేదు, కానీ ఇవి రెంట్ వెహికల్స్ తీసుకుంటారు కదా. రెంట్ వెహికల్స్కి ఏంటంటే కొన్నింటికి నెంబర్ ప్లేట్స్ లేవు. సో నెంబర్ ప్లేట్స్ లేవడం వల్ల వాళ్ళకి ఫైన్లు అయితే బాగా దింపుతున్నారంటే.
మనకేంటంటే సీజన్లో వచ్చామనుకో ఒక్కటే మైనస్ అండి, రూమ్స్ అనేవి మనకి కరెక్ట్గా దొరకవు అంతే. అంటే కరెక్ట్గా అంటే మంచి రూమ్స్ అనేవి మనకి మన బడ్జెట్లో ఉండవు, కొంచెం హెవీగానే ఉంటాయి. సో అంటే ఇంకా తప్పదు, కావాలి అంటే అప్పుడు. కానీ అంటే మీకు అన్ని గేమ్స్ కానీ వాట్ ఎవర్ అన్నీ మీకు అవైలబుల్లో ఉంటాయి. ప్రజెంట్ అవుతారా ఏమీ లేవు అసలుకి, ప్రజెంట్ ఎంటీ. జస్ట్ ఏంటంటే అలో చేస్తున్నారు అంతే, అక్కడ ఏమీ లేవు అసలుకి. అసలు ఈ పైన ఇప్పుడు వెళ్తున్నాం కదా ఈ లోయర్ అగోడా ఫోర్ట్కి, అడేముంటాయి అసలు చూడండి. మేబీ ఏమన్నా ఉంటాయా, అసలు ఏముండవు ఆడ కూడా. చూద్దాం అక్కడ ఎలా ఉంటుందో. సరే వెళ్తున్నాం కదా, చూద్దాం అక్కడ ఎలా ఉంటుందో ఏందో చూద్దాం. రెంట్ ఏ బైక్ ఏ జీప్ కాల్ 0965. మీకు కనిపిస్తే ఆ నెంబర్కి కాల్ చేయండి. డబ్బులు మాత్రం భయంకరంగా వాన్ చేస్తారు. ఏమన్నా ఉందా, ఒక రేంజ్లో ఉంది, సూపర్ అసలుకి. మనకి ఇక్కడ రైట్ చూపిస్తుంది, ఏడేమో మనకి వర్షం కూడా పడుతుంది. దేవుడా, వర్షం పడితే ఏంది పరిస్థితి? బిస్కెట్ బిస్కెట్ బిస్కెట్, క్రీమ్ క్రీమ్ బిస్కెట్. ఇప్పుడు దాకా ఏం పడలేదు, ఇప్పుడు పడుతుంది వర్షం. కారానా సైడ్ కూడా ఇవ్వలేదు మనకే. సో లొకేషన్ అయితే మాత్రం సూపర్ ఉంది. ఎవరన్నా వచ్చిన వాళ్ళు ఈ లోయర్ అగూడా ఫోర్ట్కి కూడా అయితే పక్కారండి. శ్రీకాంత్ ఏందో ఇక్కడ విన్యాసాలు చేశారు పైకి. ఇక్కడ నేను చూడండి సూపర్ లొకేషన్. ఏది రా సూపర్ ఉందిరా. మీకు బ్యాక్ సైడ్ అరేబియా మహాసముద్రం. ఇక్కడ పైన కొంచెం ఇంకో వ్యూ పాయింట్ ఉంది, అక్కడికి వెళ్దామని డిసైడ్ అయ్యాము. బట్ కానీ ఇక్కడ బార్గేట్స్ అయితే కట్టేస్తున్నారు. వినోద్ అవి రిమూవ్ చేస్తానన్నాడు. ఆయన చేతులతో బద్దలు కొడుతున్నాయంట వాటిని. సో అందుకని ఈ వేలో అయితే వెళ్తున్నాం. నువ్వు బద్దలేం కొట్టబడలే, కొంచెం గ్యాప్ అయితే ఉంది, వెళ్ళిపోవచ్చు, ప్రాబ్లంలే. నీకు కష్టపడే అంత శ్రమను ఇవ్వాల్సిన అవసరం లే. తాడైతే కట్టున్నారు, రిమూవ్ చేసి వెళ్ళిపోదాం. మీకు ఇది కనిపిస్తుంది కదా, ఇదంతా పైన హోటల్ తాజ్. జాగ్రత్త శ్రీకాంత్, నువ్వు లోయర్ అగూడా ఫోర్ట్ అని చెప్పావు. ఇక్కడ ఫోర్ట్ ఏదిరా, మొత్తం సముద్రం ఉంది. అదేనా, చిన్నదే ఫోర్ట్ అనుకోవాలా? 2013లో వచ్చావు ఫస్ట్ టైం నువ్వు సూపర్ రా. మాకు అది కూడా లేదే. మనకు అడిగి సూపర్ ఉందా బా లొకేషన్ అసలు. అవునా, ఏమి అసలుకి నీకు బ్యాక్ సైడ్ చూడు, మనం వైల్ రికార్డ్ చేస్తున్నప్పుడు లొకేషన్ ఎలా ఉందో, బ్యాక్ చెట్లు సూపర్ అసలుకి. ఇక్కడ నుంచి కానీ మన వాళ్ళకి వ్యూ చూపిస్తే అదిరిపోద్ది అసలు. బ్యాక్ సైడ్ నుంచి మనం కొంచెం పైకి వెళ్తే కొంచెం ఫోర్ట్ టైప్ ఉంది. ఆడికి వెళ్ళిన తర్వాత మీకు లొకేషన్ చూపిస్తాను, ఒక రేంజ్లో ఉంటుంది. చూసారా, మనం ఇందాక అక్కడున్నాం, ఇప్పుడు ఇక్కడికి వచ్చేసాము. ఇక్కడ కొంచెం ముందుకెళ్తే ఇంకొక వ్యూ పాయింట్ అయింది. ఫోర్టే అనుకోండి, వీడు మనోడు ఫోర్టే అంటున్నాడు, లోయర్ అగూడా ఫోర్ట్. Goa rocking. See this beautiful place. వావ్, సూపర్ ఉందా పై. ఇక్కడ నుంచి కింద అయితే మాత్రం, ఇక్కడ నుంచి ఒకసారి లొకేషన్ చూపిస్తాను చూడండి.
సూపర్ ఉందబ్బా. ఇక్కడ వ్లాగింగ్ కంటే నేచర్ని అయితే మాత్రం భయంకరంగా ఎంజాయ్ చేయొచ్చు. వ్లాగింగ్ పక్కన పెడితే ఎవరన్నా జస్ట్ ఎవరన్నా చూసేదానికి వస్తే మాత్రం మంచి ప్రశాంతత అయితే ఉంటుంది మనసుకి. మీరు పక్కా గోవా వచ్చినప్పుడు లోయర్ అగూడా ఫోర్ట్కి కూడా మీరు పక్కా రండి. ప్లేస్ చూశారు కదా, ఇంకా ఇక్కడి నుంచి అయితే రిటర్న్ అయిపోతున్నాము. ఇంకా పైన చాలా ప్లేస్లు ఉన్నాయి. అప్పర్ అగూడా ఫోర్ట్ ఉంది, ఇంకా చాలా ఉన్నాయి. మనం అక్కడికి వెళ్ళి జాయిన్ అయిపోదాం. ఇక్కడ నుంచి చూడండి ఫైనల్గా లోయర్ అగూడా ఫోర్ట్ బీచ్ వ్యూ. ఇక లెఫ్ట్ సైడ్లో చూడండి చిన్న సముద్రం వాటర్ ఏంటంటే ఇట్లా వచ్చింది మీకు అన్నీ. ఇక్కడ ఏంటంటే లెఫ్ట్లో బోట్స్ కూడా ఉన్నాయి. ప్రెజెంట్ ఇప్పుడు అన్నీ క్లోజ్ అనుకుంటాను. నార్మల్ టైంలో అయితే బోటింగ్ అయితే ఉంటుంది భయంకరంగా. మీకు ఏంటంటే సముద్రం మధ్యలోకి అయితే తీసుకొని పోతారు బోటింగ్. బట్ కానీ ఇప్పుడు అంతా క్లోజ్గా ఉంది. ఎట్లా అంటే అట్లా పెట్టేస్తున్నారు. ఇక్కడ రైట్ మనం కరువులో అయితే మాత్రం భయంకరంగా ఉంది. ఏంది ఇది లొకేషన్ ఇక్కడ? ఓహో, ఇక్కడ ఏందో గేమ్స్ చిన్న పార్క్ టైప్ ఉంది. ఇక్కడ పిల్లలు ఎవరన్నా వస్తే గేమ్స్ ఆడేదానికి సూపర్ ఉంది. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో లొకేషన్ కూడా అంటే గార్డెన్ టైప్ పెట్టున్నారు. ఎవరన్నా వచ్చి లొకేషన్స్ కూడా సూపర్ ఉంటుంది అసలుకి. ఈడైతే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే కరువుస్ ఉన్నాయి కదా. సో కొంచెం మనం హార్న్ కొట్టుకుంటూ వెళ్తే మనకి సేఫే కదా. మనం ఆల్మోస్ట్ వచ్చేసామనుకుంటా. 400 మీటర్స్ చూపిస్తుందండి అప్పర్ అగోడా ఫోర్ట్. జస్ట్ ఓన్లీ 400 మీటర్స్. ఓ నేను చూడారు ఆ బండిని బెండ్ చేసేసి అసలుకి వచ్చేసామండి. ఆల్మోస్ట్ మనం వచ్చేసాము. ఇదిగోండి అగోడా ఫోర్ట్, పోర్ట్ అగోడా ఫోర్ట్. అప్పర్ అగోడా ఫోర్ట్కి వచ్చే టైంకి అంతా ముందేమో బాగా వచ్చేసాం. ఇక్కడ టికెట్లు కూడా పంచాయతీ బాగా అయింది. దాదాపు 45 మినిట్స్ టైం పట్టింది. ఏంది స్టార్ట్ 45 మినిట్స్ టైం అయింది. అసలుకి చెమటలు కక్కినాయండి. ఇది ఏదో అంటే ఇక్కడ క్యూఆర్ కోడ్ అయితే పెట్టారు. అది మేము ఫోన్పే, గూగుల్ పే, పేటిఎంలో చేస్తే అది అవ్వట్లే. తర్వాత ఇంకో పర్సన్ వచ్చి ఇంకో పర్సన్ వచ్చి ఏదో సైట్ చెప్పాడు. అది ASI payumani.com అంట. దాంట్లో ప్రాసెసే దాదాపు 30 మినిట్స్ పడుతుంది. అండ్ ఇక్కడ మెయిన్గా సిగ్నల్స్ లేవు. ఇంకో గేట్ దగ్గర పోయి అక్కడ పేమెంట్ చేసి ఇంకా లోపలికి వస్తున్నాం. ఇది ఎంట్రీ చూసారుగా, ఇది ఇట్లా లోపలికి వెళ్ళాలి. ఇప్పుడు ఎవరున్నారు? ఎవరు లేరుగా. లోపలికి ఎంట్రీ ఇదే మీకు. వావ్, అగూడా ఫోర్ట్. సరే, ఇంకా యాక్చువల్గా ఈరోజు ఆనందకర విషయం మెయిన్ ఏంటంటే వర్షం లేదు. అయ్యా ఇక్కడేం జైల్లో ఉన్నట్టుండిందే. అది జైలు టైపే ఉంది ఇంద్ర నాయన. ఇది ఇంత బ్రైట్నెస్ లో లైటింగ్ చేస్తావు నువ్వు. వావ్ సూపర్. అదే అదిగో ఐలాండ్ కనిపిస్తుంది. ఇది కాదు, ఇంకా వెనకుంది. ఎక్కేసాం. వావ్, లొకేషన్ అయితే ఇక్కడ నుంచి అదర్స్. కొంచెం ముందుకైతే ఇలా వచ్చామండి. ఇప్పుడు మీకు ఇక్కడ ఒక అద్భుతమైన లొకేషన్ అనేది చూపిస్తా. షిప్పా కనిపిస్తుంటుంది. కనిపించట్లే, నీదే కనిపించట్లేదు, నాదేం కనిపిస్తుంది. వ్యూ చూపిస్తాను కదా, బ్యాక్ సైడ్ వ్యూ చూడండి. కొంచెం కనిపిస్తుంది బీచ్, కొంచెం కనిపించట్లే. నా వెనక శ్రీకాంత్ వ్లాగ్లో వ్లాగ్ గుల్ల అయిపోతుంది వ్లాగ్, ఏం అర్థం కాదు. చూడండి ఇక్కడ నుంచి మొత్తం ఒకసారి వ్యూ చూపిస్తాను. అగూడా ఫోర్ట్, అప్పర్ అగూడా ఫోర్ట్. సారీ, డాల్ఫిన్స్ అన్నీ వస్తాయి, అంతా డాల్ఫిన్స్ ఉంటాయి. అప్పర్ అగూడా ఫోర్ట్ అయితే మాత్రం చాలా సూపర్గా ఉంది. బ్యాక్ సైడ్ మొత్తం శ్రీకాంత్ చెప్పింది ఏంటంటే, ఇక్కడ శ్రీకాంత్ చాలాసార్లు వచ్చాడు ఇక్కడికి. శ్రీకాంత్ చెప్పింది ఏంటంటే ఇక్కడ బోట్ షికార్ కూడా ఉంటుంది. మీకు ఇక్కడ కనిపిస్తుంది, ఇక్కడ డాల్ఫిన్స్ కూడా ఉంటాయంట. సూపర్గా ఉంది. బట్ కానీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు రైనీ సీజన్ కాబట్టి ఇట్లా ఏం లేదు. మీరు కానీ కరెక్ట్ సీజన్ లాగా వస్తే, నవంబర్ ఆర్ డిసెంబర్లో వస్తే ఒక రేంజ్లో ఉంటుంది ఇక్కడ. అందులో ఏం చూడండి, కొంచెం వాటర్ కూడా కలర్ షేడ్ అయ్యాయి, ఎందుకంటే వర్షాలు ఇవి కదా, మురికి నీళ్ళన్నీ వస్తూ ఉంటాయి.
దూరంగా బోట్ ఒకటి చిన్న బోట్ ఉంది, దాని వెనక ఒక పెద్ద బోట్ ఉంది. మీకు కనిపిస్తుందో లేదో నాకైతే తెలీదు. ఇక్కడ నుంచి అయితే మాత్రం వ్యూ సూపర్గా ఉంది. ఇప్పుడు నా ఫోన్లో మీరు చూస్తున్నారు కదా వ్యూ, దీనికంటే మీరు ఇక్కడికి వచ్చి కానీ చూస్తే మాత్రం సూపర్ ఉంటుంది అసలుకి. ఇంకా ఎక్సలెంట్గా ఉంది. మీకు బ్యాక్ సైడ్ ఒక దాన్ని ఏమంటారబ్బా కోట టైప్ ఉంది కదా, దాని పైకి కూడా వెళ్ళొచ్చు, దాని పైకి నుంచి కూడా ఎక్కి చూడొచ్చు. బట్ కానీ పర్మిషన్ లేదు. సో పర్మిషన్ లేని కారణం ద్వారా మనం ఇక్కడి నుంచే మీకు వ్యూ అనేది చూపిస్తున్నాం. అన్నీ నార్మల్గానే ఉన్నాయి. అదిరిందట్టే పావులు ఉండాలా, అయిపోద్దిరా పారా. నా కథ కాదుగా మీదే, నీదిలే అట్లే అందరికి. ఇప్పుడే మీరు అప్పర్ అగోడా ఫోర్ట్ కూడా మొత్తం చూశారు కదా, మీకు కూడా పక్కా వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. మనం ఇక్కడ నుంచి ఇంకా ఫస్ట్ ఏంటంటే టిఫిన్ చేయాలి. భయంకరంగా ఆకలేస్తుంది. ఫస్ట్ టిఫిన్ చేసిన తర్వాత రూమ్కి వెళ్ళి కొంచెంసేపు ఇవి బ్యాటరీస్ ఇవన్నీ ఛార్జింగ్ పెట్టుకొని తర్వాత కుదిరితే లంచ్ చేసేది. లంచ్ అయిపోయిన తర్వాత ఇంకో ప్లేస్ అనేది మనం ఎక్స్ప్లోర్ చేయాలి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ జైలు ఉందని శ్రీకాంత్ అన్నాడు. మీకేంటంటే జస్ట్ నేను ఆ వీడియో మీకు ఎక్స్ప్లోర్ చేస్తాను, అంటే వే వరకు వెళ్తాను, వే లోపల వెళ్తాను, కుదిరితే ఆడ దాకా వెళ్తాను. అంటే ఐ మీన్ లొకేషన్ ఎలా ఉంటుంది అనేది అక్కడికి వెళ్ళేసి మళ్ళీ రిటర్న్ అయితే అయిపోదాము. అగోడా జైల్, మీకు అగోడా జైల్ కూడా ఇక్కడే ఉంది. ఈ రోడ్ ఇంకా చిన్నదిగా ఉంది కంపేర్, ఇప్పుడు మనం వచ్చాం కదా ఈ రోడ్తో పోలిస్తే ఈ రోడ్డు మీకు చాలా చిన్నదిగా ఉంది. ఓ ఇక్కడేంది పోలీసులు ఉన్నారు, కొమ్మ తీసి జైలు అయింది ఇదే. ఏం చాలామంది బైక్స్ అయితే పెట్టున్నారు. మేబీ ఇట్లా ఏమన్నా రోడ్డు ఉందా అట్లా, మేబీ లేకపోతే ఏమన్నా వర్క్ చేసేవాళ్ళ. ఇదో మీకు నో ఎంట్రీ అని కూడా ఉంది, దీని లోపల పోయేదానికి లేదు మనకి. చూసారా ఇక్కడ మీరు చూడండి, దూరంగా అంతా ఏంటంటే అక్కడ రిసార్ట్స్ కూడా ఉన్నాయి భయంకరంగా. అది చూడండి, మీకు అక్కడ హిల్ టైప్ కూడా ఉంది. ఎక్సలెంట్గా ఉంది అబ్బా ప్లేస్ అయితే. చూడండి ఇప్పుడు ఎలా ఉందో అసలుకి. చిన్న రోడ్లు, చుట్టుపక్కల మొత్తం గ్రీనరీ, అసలుకి మాటలు అయితే చెప్పలేకపోతున్నాము. సూపర్ ఉంది అసలు ప్లేస్ అయితే మాత్రం. ఎవరైనా వచ్చిన వాళ్ళు మనం ఇట్లా కిందకు కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ అక్కడ కిందకి వెళ్ళొచ్చు. అండ్ ఈ పక్క కూడా ముందు కిందకి వెళ్ళొచ్చేమో అనుకుంటాను. లేదు అదేనండి, అక్కడే మీరు కిందకైతే వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఏంది, ఇక్కడ కూడా ఏందో జస్ట్ ఏందో చెట్టు ఉంది కదా, ఆ చెట్టు పక్కన కూడా మనం కిందకైతే వెళ్ళిపోవచ్చు. మీకు ఎలా కంఫర్ట్ అండి, మీకు ఆ టైం ఉంటే మీరు ఎలా అన్నా సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఒకసారి చూడండి వ్యూ, కొండలు సూపర్గా ఉంది. అయితే క్లౌడ్స్ అయితే మాత్రం ఒక రేంజ్లో ఉన్నాయి అబ్బా. టైం లాస్ పెడితే మాత్రం అదిరిపోద్ది. ఇక్కడైతే మాత్రం మీరు వస్తే మాత్రం పక్కాగా రూమ్స్ దగ్గర కానీ వాటి దగ్గర మాత్రం పక్కా మీరు బార్గెన్ చేయండి. వాళ్ళు ఒక రేట్ చెప్తారు, మనకి ఇచ్చేది ఒక రేట్ ఉంటుంది. మీరు ఎంత బార్గెన్ చేస్తే అంత బెటరు. మీరు సర్లే ఏముందిలే అనుకుంటే మాత్రం కష్టమే. కొంతమంది హోటల్ వాళ్ళు కూడా ఏంటంటే సర్లే పో అని మాటకు పై అనేస్తారు. వెళ్ళిపోండి మాకు, అంటే సపోజ్ 1000 రూపాయలు చెప్పాను అనుకోండి, మనకు 500లో కావాలో రూమ్ అంటాము. రాదు అని చెప్తారు. వాళ్ళకి చెప్తే సర్లే అని వీళ్ళు తీసుకుంటారు అనుకోండి, వాళ్ళు కుదరదని అంటారు. మీరు అప్పుడు ఏం చేయాలి తెలుసా, వచ్చి పారేయాలి. పర్లేదులే అంటే ఇది కాకపోతే ఇంకో హోటల్ అనుకోండి, ఇంకో హోటల్ దగ్గర రావాలా. అప్పుడు వాడే కుదిరితే వాడు రేటు వాడికి తెలుసు కదా, వాడు హోటల్ రేటు, వాడే పిలిపించి సరే బ్రో 700 600 ఫైనల్ కరో బ్రో అంటాడు. మీరు మీ కంఫర్ట్ని బట్టి ఎంతో కొంత అమౌంట్ ఇచ్చి రూమ్ అనేది సెటిల్మెంట్ చేసుకోండి. ఇంతటితో ఈ వ్లాగ్ అనేది నేను కంప్లీట్ చేస్తున్నానండి. మీకు పక్కాగా ఈ వీడియోస్ మీకు పక్కాగా నచ్చాయని నేనైతే అనుకుంటున్నాను. మీ లవ్ అండ్ సపోర్ట్ నాకు ఎప్పటికీ ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను. ఓకే, దిస్ యువర్ వంశీరెడ్డి సైనింగ్ ఆఫ్. బాయ్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోమని చెప్పండి. మీ సపోర్ట్ అండ్ లవ్ నాకు ఎప్పటికీ ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్. దిస్ ఈస్ యువర్ వంశీరెడ్డి సైనింగ్ ఆఫ్. బాయ్.